సినిమాకి వచ్చి చూడండి, దాన్ని ఎంజాయ్ చేయండి. మీరు ఎమోషన్గా అక్కడే ఎంజాయ్ చేయండి. నేను చెప్పేసి ఎమోషన్గా మీరు ఎంజాయ్ చేయలేరు. అమ్మాయి కూడా చాలా బాగా చేసిన, అంతకుముందు ప్రీవియస్లో మూవీస్ చేసినా కూడా ఈ మూవీ అయితే లిటరలీ చాలా బాగుంది, చాలా బాగుంది. అది చాలా బాగుంది. బ్లాక్ బస్టరా? సూపర్ బ్లాక్ బస్టర్, ఖచ్చితంగా, నో డౌట్ అబౌట్ ఇట్. యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ఎలా ఉంది బ్రో? దిల్ రూబా మంచి కలర్ఫుల్ టైంలో రిలీజ్ అయింది, హోలీ టైంలో. ఎలా ఉంది సినిమా? ఇప్పుడే షో కంప్లీట్ బ్రో, చాలా బాగుంది. డైలాగ్స్తో సహా మ్యూజిక్, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అందరూ ఆడియో మనకు రిలీజ్ అయినప్పుడు మనకు సాంగ్స్ బాగా నచ్చాయి. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా డైలాగ్స్ చాలా బాగున్నాయి, మీనింగ్ఫుల్గా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ అయితే ఉమెన్ రెఫరెన్స్గా, ఉమెన్ని కొంచెం రెస్పెక్ట్ చేసే విధంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనకి అలాంటి డైలాగ్స్ కానీ అలాంటి రెఫరెన్సెస్ ఎక్కడ లేవు. ఉమెన్ రెస్పెక్ట్ చేసే డైలాగ్స్ చాలా బాగున్నాయి. అండ్ హీరో యాక్షన్ కానీ, కిరణ్ అబ్బవన్ లిటరలీ ఆ క్యారెక్టర్లో జీవించేశాడు. లిటరలీ ఎమోషన్స్ కానీ, ఆ లవ్ సీన్స్లో కానీ, ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో కానీ చాలా బాగున్నాయి. ఫైట్స్ ఈ మధ్యకాలంలో ఇంత బాగా ఎక్కడ కనపడలేదు. కామెడీలో కూడా ఇంత మంచి ఫైట్స్ నాకైతే కనపడలేదు. ఈ మూవీలో చాలా బాగున్నాయి. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే అండ్ ఆ కథ ఎక్కడ 1 minute ఎక్కడ బోరింగ్ కొట్టకుండా కంప్లీట్లీ ప్రతి సీను ఎంగేజింగ్గా ఉంటూ మనం రీడ్ అవుతాం. ఎక్కడో చోట అరే మనకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందేమో, మనకు కూడా మన ఎక్స్తో లేదా మన గర్ల్ ఫ్రెండ్తో ఇలాంటి సీన్స్ మనకు జరిగాయేమో అనే ఫీలింగ్ వస్తుంది. అది బాగా నచ్చింది. పర్సనల్గా బాగా న్యాచురల్గా బాగున్నాయి. ఎక్కడ ఎగ్జాగరేట్ చేసినట్టు ఒక సీన్ని అలా లేకుండా ప్రతిదీ చాలా న్యాచురల్గా ఉంటూ చాలా బాగుంది. అది వరకైతే సూపర్. స్క్రీన్ ప్లే ఎక్కడ బోరింగ్ కొట్టకుండా చాలా బాగుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అంటే డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారంటారు ఇంతవరకు. లిటరల్లీ స్టైలిష్ ఉన్నాడు మనిషి. ఈ సినిమాలో పోలిస్తే కాస్ట్యూమ్స్లో కానీ, ద వే ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రతిదీ చాలా కాస్ట్యూమ్స్లో బాగున్నాయి. ముఖ్యంగా అక్కడక్కడ మన రాయలసీమ సంబంధించి కడప రెఫరెన్సెస్ కొన్ని సీన్స్ ఉన్నాయి. మన కడప రెఫరెన్స్ సీన్లు అదైతే లిటరలీ గూస్ బంప్స్ వస్తాయి. అలా లేస్తుంది. మన సీమ వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. అది చాలా బాగా అనిపిస్తుంది. లిటరలీ అక్కడక్కడ ఉన్నాయి సీన్స్, అవి రివీల్ చేస్తే స్పాయిలర్స్ అవుతాయి. సో కాబట్టి లిటరలీ చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. ఇంకా హీరోయిన్ యాక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, డిఓపి అయితే లిటరలీ కొన్ని సీన్స్ అయితే సూపర్. మరి కొన్ని జూమ్ షాట్స్ ఉంటాయి, స్లో మోషన్ షాట్స్ కానీ, కొన్ని సీన్స్ అయితే అసలు ఆసమ్. ముఖ్యంగా అది మన మదనపల్లి అతను కాబట్టి అది ఇంకా బాగా అనిపిస్తుంది. అరే అన్న ఇరదీసాడు అనిపించింది. చాలా బాగున్నాడు, చాలా గ్లామరస్గా ఉన్నాడు. హెయిర్ స్టైల్తో సహా, షూస్, డ్రెస్, కాస్ట్యూమ్స్, తను యూస్ చేసే బైక్తో సహా చాలా అంటే చాలా అరే మనం కూడా ఇలాగే బిహేవ్ చేసాం కదా అప్పట్లో అనే ఫీలింగ్ వస్తుంది. లిటరలీ సూపర్. అయితే హీరోయిన్స్ కానీ అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్ న్యాయం చేశారు. వాళ్ళు అంటే ఎవరో ఏదో నామకే సాంగ్స్ కోసమో లేకపోతే ఇంకేదో సీన్ల కోసం కాకుండా ప్రతి ఒక్కరికి కథలో భాగం ఉంది, ఒక స్టోరీ ఉంది, వాళ్ళకంటూ ఒక రోల్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీథింగ్ అలా సెట్ అయ్యి నీట్గా ప్యాకేజ్. అంత హీరోని బూస్ట్ చేస్తున్న క్యారెక్టర్స్ ఉంటుంది తప్పిస్తే ఎక్కడ అరే ఈ ఊరికే క్యారెక్టర్ ఏదో టైంపాస్ క్యారెక్టర్ లేకపోతే అలా వచ్చి వెళ్ళిపోతారు సాంగ్స్ కోసం అయితే కాదు. ఎవ్రీ వన్ ఈజ్ కథను లిఫ్ట్ చేస్తారు తప్పితే ఎక్కడ డైల్యూట్ అయిపోయి బోరింగ్ అయితే ఉండదు. కేసీపీడి సాంగ్ డైరెక్టర్ గారు రాశారు. ఎలా ఉంది సాంగ్ లోపల రెస్పాన్స్? సూపర్. అక్కడక్కడ అనుష్క రెఫరెన్సెస్ ఉంటాయి, పవన్ కళ్యాణ్ రెఫరెన్సెస్ ఉంటాయి. లిటరల్లీ అసలు అది థియేటర్లో అయితే అది థియేటర్లో ఎంజాయ్ చేయాలి మీరు. లిటరల్లీ డోర్ ఓపెన్ సింగ్ ఉంటుంది, అందులో పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ ఉంటుంది. లిటరల్లీ సూపర్, అదిరిపోద్ది. అది చూసి ఎంజాయ్ చేయాలి చెప్తే మాటలు ఎక్స్ప్రెస్ చేసేది కాదు. లిటరల్లీ అంజలి గురించి, అంజలి రొమాన్స్ చాలా బాగుంది. అసలు ఎట్లుంది మా దిల్ రూబా? దిల్ రూబా ఇస్ సూపర్ బ్రో. యాక్చువల్లీ నాకు నచ్చింది ఏంటంటే మెయిన్ థింగ్ ఉమెన్ రెస్పెక్ట్ చేయడం నాకు బాగా నచ్చింది. అండ్ దాంతోడు స్టోరీని ఎలా తీసుకెళ్ళాడంటే ఎక్స్తోనే దాని స్టోరీని కన్వే చేయాలనుకునే అది బెస్ట్ అనిపించింది నాకు. వన్ బెస్ట్ అంటే అదే అనిపించింది నాకు. ఎందుకంటే ఎక్స్ సపోర్ట్ చేయడం అనేది చాలా గుడ్ థింగ్ అండ్ దాన్ని పాజిటివ్ తీసుకెళ్ళాడు. అంటే ఎలా పాజిటివ్ తీసుకెళ్ళాడంటే యాజ్ సింపుల్, ఎక్స్ ఎవరు సపోర్ట్ చేయరు బేసిక్గా. ఎయిదర్ వాళ్ళతో కామ్ అయిపోతారు లేదా వాళ్ళని అవాయిడ్ చేస్తారు. కానీ ఎక్స్ వచ్చి సపోర్ట్ చేయడం ఒకటి ఎత్తు అయితే తర్వాత హీరో దాన్ని ఎక్స్ని సపోర్ట్ చేయడం కూడా దాన్ని మళ్ళీ తనకు కూడా ఆ అమ్మాయికి కూడా ఎక్స్ కూడా సపోర్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. అక్కడ ఆ లైన్ నాకు చాలా సింపుల్గా క్లియర్గా నచ్చేసింది. ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాడు. ఎగ్జాక్ట్లీ. దాంట్లో క్లియర్ పిక్చర్ డైరెక్టర్ ఎలా తీసుకెళ్ళాడంటే ఒకే ఒక లైన్, సింపుల్ లైన్, ఎమోషన్ని ఎలా క్యారీ చేయాలి, సింపుల్ వేలో ఎమోషన్ ఎలా క్యారీ చేయాలనేది చాలా క్లియర్గా చెప్పేశాడు. అండ్ డిఓపి కొన్ని షార్ట్స్ తీశాడు బ్రో. నాకు ఎక్కడ నచ్చిందంటే కొన్ని షార్ట్స్ ఉంటాయి అనమాట, ఫైట్ షార్ట్స్, కొన్ని క్లోజెస్ పెడతాడు. యా ఎగ్జాక్ట్లీ, ఫైట్ సీన్స్ కొన్ని లైక్ ఎలా చెప్పాలంటే క్లియర్గా చెప్పాలంటే తన మీద ఒక హోలీ రంగు పడుతుంది అనమాట హీరో మీద. అది చాలా క్లోజ్గా తీస్తాడు అనమాట. ఎలా తీస్తాడంటే రియల్లీ
హీరో ఎమోషన్గా దాన్ని తీసుకెళ్తున్నాడు, దాన్ని అలాగే క్యారీ చేస్తున్నాడు అని చెప్పడానికి బాగా క్లియర్గా తీశాడు అనమాట డిఓపి. నాకు అది బాగా నచ్చింది. డిఓపి గురించి అది చెప్తాను. డైరెక్టర్ గురించి ఒకటే చెప్పాలంటే సింపుల్ లైన్, రెస్పెక్ట్ ఆఫ్ ద ఉమెన్. అది ఎలా అయినా సరే రెస్పెక్ట్ ద ఉమెన్. పూరి గారి ఇన్స్పిరేషన్ డైరెక్టర్. పూరి గారి డైలాగ్స్ ఆ టైప్ ఉన్నాయా, కొద్దిగా ఇంటెన్సిటీ ఉందా? ఎగ్జాక్ట్లీ లవ్ విషయంలో తను ఆ డైలాగ్స్ యూస్ చేస్తాడు అనమాట హీరో. నేను ఓపెన్గా రివీల్ చేయను, ఎందుకంటే సినిమా చూడాలి, మనం ఓపెన్గా రివీల్ చేయలేము. సో సినిమాకి వచ్చి చూడండి, దాన్ని ఎంజాయ్ చేయండి, మీరు ఎమోషన్గా అక్కడే ఎంజాయ్ చేయండి. నేను చెప్పేసి ఎమోషన్గా మీరు ఎంజాయ్ చేయలేరు. వన్స్ సినిమాకి వచ్చి చూసి తర్వాత మీరు ఎమోషన్గా ఫీల్ అయ్యి తర్వాత మీ వర్డ్స్లో మీరు చెప్పాలా. నేను చెప్పేసి అయిపోతుంది సింపుల్గా, స్టోరీ అంతా చెప్పేసి నేను ఇప్పుడు కూడా ఈజీగా నేను చెప్పను. బేమచ్చంగా ఎక్కుతుంది, దుమ్ము లేపిసి పెట్టేశాడు అనమాట. ఐ కెన్ గివ్ 5 out of 5. నాకు నచ్చింది కాబట్టి, బికాస్ ఐ రెస్పెక్ట్ ద ఉమెన్. సో సింపుల్ వే స్టోరీస్ వర్ రెస్పెక్ట్ ద ఉమెన్. ఎగ్జాక్ట్లీ దట్స్ నా బ్రెయిన్లో అదే ఉంది, నాకు అందుకే నచ్చేసింది. 5 out of 5 సింపుల్ క్లియర్. థ్యాంక్ యూ బ్రో.